హాయ్ ఫ్రెండ్స్. ఈ 7M ఫార్ములాను కనుక ఫాలో అయితే కనుక మీ జీవితం మీ కంట్రోల్లో ఉంటుంది. మన లైఫ్ క్వాలిటీని నిర్ణయించేది మన అదృష్టం కాదు, ఇతరులు కానే కాదు, పరిస్థితులు కూడా కాదు. అది మనమే మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితాన్ని నిర్ణయించేవి ఈ 7M's, ఈ జమ్స్. వాటిని ఒక్కొక్కటిగా ఏంటో పరిశీలిద్దాం. ఒకటి మైండ్, మనసు. మనసే మనను దిశ నిర్దేశం చేసేది మన మనసే. అది ఒక పెద్ద ఆలోచనల పుట్ట. నిరంతరం ఆలోచనలను తయారు చేస్తూనే ఉంటుంది. మన ఆలోచనలు కనుక మనం నియంత్రించుకోకపోతే అవే మనల్ని కంట్రోల్ చేస్తాయి. మనసు నిండా పాజిటివ్ ఆలోచనలు నింపుకోవాలి. శాంతిపూర్వకమైనటువంటి ఆలోచనలతో, స్పష్టత ఉన్న ఆలోచనలతో మన మనసునంతా నింపుకోవాలి. ఎందుకంటే మనసును నిలకడగా క్రమబద్ధంగా ఉంచుకుంటే గనక అది ఒక అందమైన జీవితాన్ని నిర్మించి మనకిస్తుంది. అదే మన ఆలోచనలు ఏ దిశలో పయనిస్తుంటాయో మన జీవితం కూడా అదే దిశలో సాగుతూ ఉంటుంది. 2, మౌత్ మై డియర్ ఫ్రెండ్స్. నోరు. మాటలు మనుషుల్ని నయం చేయగలవు, గాయపరచగలవు. మాట్లాడే ముందు ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. ఇది మాట్లాడడం అవసరమా కాదా? ఇది మనసును మెప్పిస్తుందా, మనసును నొప్పిస్తుందా? ఎందుకంటే నీ మాటలే నీ సంబంధ బాంధవ్యాల్ని, నీ పేరు ప్రఖ్యాతుల్ని, నీ భవిష్యత్తును నిర్మించేది మాటలే. కాబట్టి తక్కువగా మాట్లాడినా పర్వాలేదు, కానీ అర్థవంతంగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. ఈ తెలివిగా మాట్లాడితే ఈ మౌత్ స్నేహాల్ని చిగురింపజేస్తుంది. అదే నిర్లక్ష్య వైఖరితో కనుక మాట్లాడితే నోరు వాటిల్ని చెడగొడుతుంది. 3, మూవ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనం తీసుకునే చర్యలు, మనం తీసుకునే చిన్న చిన్న చర్యలే మన ఫలితాలను నిర్ణయిస్తాయి. ఊరికే ఆలోచిస్తూ కూర్చోకూడదు, యాక్షన్లోకి దిగాలి. చిన్న చిన్న స్థిరమైన నిర్ణయాలు, చర్యలు పెద్ద పెద్ద మార్పుల్ని మన జీవితంలో తీసుకుని వస్తాయి. ఎవరో ఒకళ్ళు మోటివేట్ చేస్తారని ఎదురు చూడకూడదు, కదిలి వెళ్ళాలి. మోటివేషన్ అనేది అప్పుడు మనకే వస్తుంది. 4, మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఉదయము మనకు దేవుడిచ్చిన వరం. ఉదయాన్నే గెలిచిన వాడు ఆ రోజును గెలుస్తాడు. లేచిన తర్వాత తొలి గంటనే మన రోజునంతా నిర్ణయిస్తుంది, దాని దిశను నిర్దేశిస్తుంది. ఫోన్ కాదు, గందరగోళం కాదు. ఒక గ్రాటిట్యూడ్తో, ప్లానింగ్తో, ప్రశాంతతతో మన రోజును మొదలు పెట్టాలి. 10 నిమిషాలు పాజిటివ్ ఆరంభం మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఉదయం అంటే కేవలం టైం, కాలం మాత్రం కాదు, అది ఒక మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్. 5, మీల్స్, ఆహారం. మన శరీరమే మన దేవాలయం. మనం ఏది తింటామే అదే తయారవుతాం. సరైన ఆహారం, తేలికపాటి జీర్ణమయ ఆహారాన్ని మనం తీసుకోవాలి. అదే మనకి శక్తినిస్తుంది. జంక్ ఫుడ్తో మనసు ప్రశాంతంగా ఉండదు. మనసు బాధ పెడుతుంది, శరీరాన్ని బాధ పెడుతుంది. కాబట్టి మనం శరీరాన్ని గౌరవించాలి. ఎందుకంటే అది మన ఆత్మకు అదే కదా నివాసం. 6, డబ్బు, మనీ. డబ్బు అనేది ఒక మంచి సేవకుడే కానీ ఒక చెడ్డ యజమాని. బుద్ధిగా సరైన మార్గంలో న్యాయబద్ధంగా సంపాదించి దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి, క్రమంగా పొదుపు చేయాలి. డబ్బుకి మన భావోద్వేగాలను నడిపించే శక్తిని ఎప్పుడు ఇవ్వకూడదు. మన విలువలు, సద్బుద్ధి మాత్రమే డబ్బును నడపగలగాలి. ఆర్థిక నియంత్రణ అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడమే, ఎమోషనల్ కంట్రోల్ మై డియర్ ఫ్రెండ్. 7, మూడ్స్. మన మానసిక స్థితి. మన మూడ్సే ఒక మ్యాగ్నెటిజం. మనం ఎలాంటి వైబ్స్ని బయటికి పంపుతామో అవే మనకు రెట్టింపు వేగంతో తిరిగి వస్తాయి. పరిస్థితులు కష్టంగా ఉన్నా కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. తాత్కాలిక భావోద్వేగాలతో శాశ్వత నిర్ణయాలు ఎప్పుడూ తీసుకునేకూడదు. మన మూడ్స్ని మనం నియంత్రించుకోవాలి. లేవంటే అది మన కాలాన్ని, మన టైంని హరించేస్తుంది, నియంత్రిస్తుంది. మన మైండ్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. మౌత్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మూవ్స్ మంచి దిశలో సాగేటట్లు చూడాలి. మన మార్నింగ్ మన శక్తిని ఇచ్చేటట్టు చూడాలి. మన మీల్స్ జాగ్రత్తగా ఎంచుకోగలగాలి.
మన మనీని తెలివిగా వాడుకోవాలి. మూడ్స్ని సమతుల్యంగా ఉంచుకోవాలి. అప్పుడు మన జీవితం గడపడం కాదు, జీవితానికి మనం నాయకత్వం వహించిన వాళ్ళం అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీ జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలని కోరుకునే ఒకరికి షేర్ చేయండి. మరిన్ని ప్రేరణాత్మకమైనటువంటి వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.